వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం పైన షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపుగా 1000 మంది కార్యకర్తలతో కూడా భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇవ్వడమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు. అంజయ్ యాదవ్ గారు, ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం పైన ఏమంటారు? అంటే మొన్న హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈరోజు కేసీఆర్ వంతు చూస్తున్నామండి. అందరు ప్రజలు కూడా గమనిస్తారు. అంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది అన్న, సారు ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి, మా పార్టీ అధ్యక్షుడు ఎన్నో కార్యక్రమం ఉంటాయి, బీపారాలు ఇష్యూ చేయాలి, ఎన్నో కార్యక్రమం ఉంటాయి. వాళ్ళు కొద్దిగా టైం ఇష్టపోయింది ఏమన్నది, అంత తొందర ఏమన్నది, కావాలని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కావాలని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం. ఎందుకంటే ఉద్యమకారుడు ఎవ్వరు కాదనుకున్నా రాదనుకున్నా తెలంగాణను కష్టపడి చావు నోట్లు తెలబెట్టి తెలంగాణ సాధించిన మహా వ్యక్తి. అందులో 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి తెలంగాణను మన భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ ప్రథమ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి. అంత మహానుభావానికి ముఖ్యంగా వాళ్ళు నోటీస్ ఇసుకమైంది. ఆయన నోటీస్ ఇచ్చి అరే చెప్పాడు సార్ కూడా, నా ఫామ్ హౌస్ కార్డు రండి, ఆడ 20 ఇంటి కార్డు రండి, నేను తయారు విచారణకు సిద్ధమన్నాను. అయినా కావాలని ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్నాయి, బీపారాలు ఇసుక అవన్నీ అవి కూడా కావాలని ఈరోజు ఇసుక అంత అత్యవసర పరిస్థితి ఏందన్న. ఫోన్ ట్యాపింగ్ అని ఒక కేసు, అది ఫోన్ ట్యాపింగ్ అనే మాట అందరి వెనకటికి రాజుల కాలం కూడా గూఢాచారాలు ఉండేది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఆడ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడ తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు, నక్సలైట్లు కానీ లేకపోతే సమస్యలు ఉంటే అవి కూడా వాడి ముఖ్యంగా వాళ్ళు సేకరిస్తారు, వాళ్ళ పరిధి. దానికి ముఖ్యమంత్రితో ఏం సంబంధం ఉంటుంది, ఏమన్నా ఉంటే సమాచారం ఇస్తుండొచ్చు, అంతేగాని వాళ్ళు చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ స్థాయిలో చేయాలి, వాళ్ళని అడగాలి. అంటే ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఇట్లా నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే దీనివల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమన్నా నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ ఉద్దేశం, కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశం అట్లా చేయాలని, కానీ ప్రజలంతా గ్రహించరు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు తెలంగాణ పోరాడిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు నిరాశపడరు. కొద్దిగా ఏంటంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, బాధ కలుగుతుంది కాబట్టి నిరాశపడరు. తప్పకుండా వాళ్ళు చేసే కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొంటారు, తప్పకుండా మన కార్యకర్తలు ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు షాద్నగర్ మున్సిపల్ ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? ఇట్లా వరుసగా అంటే ఈ రేజింగ్ కేసులో కేటీఆర్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావుకి, తర్వాత కాళేశ్వరం ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మళ్ళీ కేసీఆర్ కి నోటీసులు. సో దీనివల్ల ఈ ఎలక్షన్స్ లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? విషయాలు చెప్పండి. మొన్న ఢిల్లీలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఫోన్ ట్యాప్ ఎప్పుడైనా జరుగుతా అన్నాడు, ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఫోన్ ట్యాపింగ్ అని తప్పు కాదని ముఖ్యమంత్రి గారు అన్నారు, వాళ్ళ మంత్రులు ఫోన్ ట్యాపింగ్ అయితే అన్నారు. మరి ఇప్పుడంతా అది అవసరమే వచ్చిందా నా చేనికి? ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళే అంటారు, వాళ్ళే చేపిస్తారా? కాబట్టి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చేస్తున్నారు అంతే, అది అందరు గమనిస్తున్నారు. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏముండదు, కానీ కొద్దిగా ఏంటంటే ప్రజల బాధ అనిపిస్తుంది. కార్యకర్తలు ప్రజలుగా ఒక ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిని ఇట్లా ఇబ్బంది పెట్టుకోమని బాధ అనిపిస్తుంది ప్రజలు. ఇక అది ప్రజలు పరిస్థితి అంటే ప్రజలు చాలా, ఎందుకంటే చాలా బాధపడతాడు, అప్పుడు చెప్పలేము.